స్టైల్ ఐకాన్ శృతి హాసన్ చేతుల మీదుగా శుభప్రదం షాపింగ్ మాల్ జూలై 3 నల్గొండలలో గ్రాండ్ ఓపెనింగ్. నమస్కారం గురుగారు. ఓం శ్రీమాత్రే నమః. గురుగారు, జూలై 16 నుంచి ఆగస్టు 16 వరకు ద్వాదశ రాశుల్లో ఒకటైన సింహరాశికి సూర్యగ్రహ ప్రభావం అంటే సూర్యగ్రహం కర్కాటక రాశిలోకి ప్రవేశించడం వల్ల వీరికి ఏ విధంగా ఉండబోతోంది, ఇతర గ్రహాల ప్రభావం వీరి మీద ఏ విధంగా ఉండబోతోంది, అలాగే రవి ప్రభావం వల్ల ఆరోగ్యం ఉద్యోగస్తులకి అంటే బాగుండదు, అనుకూలంగా ఉండదు అంటుంటారు కదా, దీని గురించి చెప్పండి గురుగారు. అమ్మ, మనకి ఈ సింహరాశి వారికి ఈ మాసం మొత్తం మీరు అడిగినట్టుగా జూలై 16 నుంచి ఆగస్టు 16 వరకు మరి ఈ రాశ్యాధిపతే సూర్యుడు. ఈయన బాగుంటేనేగా ఆరోగ్యం బాగుండేది. జూలై 15-16 వరకు కూడా ఒక రకంగా చెప్పాలంటే వీరి ఉద్యోగ వ్యవస్థలో కానీ ఆరోగ్యరీత్యా దీర్ఘకాలం నుంచి ఇబ్బందులు పడుతున్న ఎన్నో సమస్యలు వీళ్ళకి నివృత్తి అయిపోయినాయి కూడా చాలామందికి. 16 నుంచి మాత్రము వ్యవస్థ మొత్తం మారిపోతుంది. ఎందుకంటే సూర్యుడు దక్షిణాయనంలో ప్రవేశిస్తున్నాడు. కర్కాటకం అంటే దక్షిణాయనం అంతే. మరి ఈ సింహరాశ్యాధిపతి వెనకున్నటువంటి కర్కాటక రాశిలో ప్రవేశించడం ద్వారా అంటే 12వ స్థానంలోకి రావడం ద్వారా వీరు అనుకున్న ప్రతి కార్యక్రమంలో భంగాలు, ఆటంకాలు, ఇబ్బందులు. వీరు అనుకున్నది ఒకటి, జరిగేది ఒకటి, జరిగిపోతూ ఉంటాయి. వీరు అనుకున్నది మాత్రం అలాగే ఉంటుంది, అది ఎప్పటికీ నెరవేరదా అన్నట్టుగా ఇబ్బంది పడతారు. డిప్రెషన్ అంటారు కదా, ఆ డిప్రెషన్లోకి వెళ్తారు. అట్లాగే ఆరోగ్యం అయితే పూర్తిగా సహకరించలేని పరిస్థితికి కొంతమందికి వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. దానికి కూడా కారణం ఏంటంటే అమ్మ, సింహరాశికి 12వ స్థానంలో సంతానాధిపతి సంతానకారకుడైన గురుడు ఉండటం ద్వారా, అష్టమాధిపతి కూడా అవటం ద్వారా, అష్టమంలో శని ఉండటం ద్వారా వీరికి సంతానపరమైనటువంటి కొంతమందికి సంతానం ఉంటుంది. వారి యొక్క ఆరోగ్య విషయం కానీ వారు చేసేటటువంటి కొన్ని ఇబ్బందికరమైన పరిస్థితుల వల్ల కానీ వీరు పూర్తిగా వీరి యొక్క వ్యక్తిగత లక్షణాలను కూడా కోల్పోయి వేరే వాళ్ళని సహాయం అర్థించే పరిస్థితి ఏర్పడుతుంది. ఏది ఈ సూర్యుడు బాలేకపోవటం వలన, గురుడు కూడా బాలేకపోవడం వలన ఆరోగ్యంతో పాటుగా ధన సంబంధితమైనటువంటి ఇష్యూస్ కూడా పూర్తిగా వీరిని నిర్లిప్తతకి గురి చేస్తాయి. ఇంకా జీవితంలో మేము పైకి రాలేమేమో, లేవలేమేమో అనేటటువంటి పరిస్థితిని ఈ యొక్క సూర్యగ్రహము, గురుగ్రహ ప్రభావము, దానికి తోడుగా అష్టమంలో ఉన్నటువంటి అష్టమ శని ప్రభావం ఊపిరి ఆడనివ్వదు. అసలు ఊపిరి ఇచ్చేదే శని భగవానుడు. అష్టమంలో ఉండటం ద్వారా రంధ్ర శని అంటారమ్మా ఆయన్ని. దాని ద్వారా ఏంటంటే ఊపిరి ఆడదు. వాళ్ళకి పీలుస్తారు, గాలి పీలుస్తూ ఉంటారు, యోగాలు చేస్తారు, కానీ మనసులో ఏదో గుచ్చుకుంటూనే ఉంటుంది. ఈ అష్టమశని చేయటం ఏంటంటే ఊపిరి పోయేంత పని చేస్తాడు. దాని తోడు ఇక్కడ గ్రహస్థితి ఇది బాగాలేదు. సరే, ఆయన అంటే లాంగివిటీ, కొన్ని నెలల బట్టి అట్లాగే ఉన్నాడు, ఇంకా కొన్ని నెలలు అక్కడే ఉంటాడు దాదాపుగా వచ్చే సంవత్సరం వరకు. కానీ సూర్యుడు, గురుడు బాగాలేకపోతే అమ్మ పూర్తిగా సంతానపరమైనటువంటి వైవిధ్యకరమైన విషయాలు, అనారోగ్య బాధలు, అట్లాగే ఉద్యోగ సంబంధిత విషయాలలో పూర్తిగా నెగిటివిటీ ఎవరికయ్యా అంటే సూర్యగ్రహ ప్రభావం. మొన్నటిదాకా ప్రమోషన్లు వచ్చిన వాళ్ళు ఉన్నారు. ప్రమోషన్లు వచ్చి ఇప్పుడు కొంతమందికి అది డౌన్ఫాల్ అయ్యే అవకాశాలు కూడా ఉంటాయి. కాబట్టి ఎన్నో రకాలైనటువంటి మనోవిచార సమస్యలు, ఆకస్మికంగా ఉద్యోగాదుల్లో మార్పులు, ఉద్యోగాదుల్లో లేఆఫ్లు, ఉద్యోగ సంబంధిత పరమైనటువంటి లంచగొండితనం అంటారు కదా, ఆ విషయాలలో వీళ్ళు కొంతమంది కారాగారాలకు వెళ్ళటము, అంటే చెరసాల బంధ అంటారు కదా, అలాంటి వ్యవహారాలు ఇవన్నీ కలగటానికి పూర్తిగా ఈ రెండు గ్రహాలు సహకరిస్తాయి. కాబట్టి వీరు చాలా జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకోవాలి. ఉద్యోగస్తులు పెద్ద అధికారులతో మాట్లాడేటప్పుడు ఉద్యోగ సంబంధిత విషయాలు కానీ ధన సంబంధిత విషయాలు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఒకవేళ పిల్లలతో ఏదైనా సమస్య వచ్చినా కూడా తెలివిగా ప్రవర్తించి కాస్త జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితి అయితే కనుక సింహరాశి వారు ఈ నెల రోజులు జాగ్రత్తగా ఉండాలమ్మా. అయితే గురుగారి, సింహరాశి వారు మరిన్ని అనుకూలమైన ఫలితాల కోసం ఎటువంటి పరిహారాలు చేసుకోవాలి? వీరేం లేదమ్మా, సూర్యగ్రహ బలం కోసము ఆదిత్య హృదయాన్ని కంపల్సరీ నెల రోజులు చదువుకోవాలి. సూర్యుడు ఎదురుకుండా ఒక రాగి చెంబులో నీళ్లు వేసుకొని తులసి ఆకులు ఒక 6 ఆకులు వేసుకొని వీలుంటే ఈ నెల రోజులు ఒకసారి వచ్చిన వాళ్ళు, నోటికి వచ్చిన వాళ్ళు 6 సార్లు అయినా సరే సూర్యోదయ సమయంలో, సూర్యహోరా సమయం అంటే 6 to 7 మధ్యలో ఆయన కిరణాలు పడే టైంలో ఇలా పట్టుకొని చదువుకొని ఆ నీళ్లు తులసి చెట్లో కానీ భూమి మట్టిలో కానీ పోసుకొని కొన్ని వీళ్ళు నెత్తి మీద జల్లుకొని ఇంట్లో మొత్తం జల్లేసుకోవాలి. ఇల్లు మొత్తం కూడా నెగిటివ్ వస్తుంది. ఇంటి మగవాడు, ఇంటి ఆడవాళ్ళు ఎవరైనా ఉద్యోగాలు చేస్తుంటే వాళ్ళకి బలం తగ్గినప్పుడు వాళ్ళ చేతులతో మొత్తం చేసుకొని తీర్థంగా తీసుకోవాలి. సూర్యగ్రహ తీర్థపాదోదకం పావనం శుభం. ఆరోగ్యం బాగుంటుంది, తీసుకునే నిర్ణయాలు బాగుంటాయి, సత్సంబంధం అంటే సంతానంతో చక్కటి అనుకూలమైన పరిస్థితులు ఉంటాయి, సంఘంలో గౌరవం నిలబడడానికి అవకాశం ఉంటుంది. సూర్యుడి వల్లనే మొత్తం నడుస్తాయమ్మ, గ్రహాలే నడుస్తున్నాయి, మనమెంత. కాబట్టి
ముఖ్యంగా కుజగ్రహము అనేటటువంటిది దాదాపుగా ఆగస్టు 2 వరకు కూడా వీరిని ఉద్యోగ వ్యవస్థలో వీరు ఇంకా నాకు తిరుగులేదు అనుకున్న వాళ్ళకి ఆగస్టు 2 వరకు ఇబ్బందులు, ప్రమోషన్ల కోసం ఎదురు చూసే వాళ్ళకి ఆగస్టు 2 తర్వాత యోగము, చక్కగా ప్రమోషన్లు మార్పులు చేర్పులు చక్కగా జరుగుతాయి, గృహ మార్పులు జరుగుతాయి. ఆ గృహంలో మార్పు వలన, ఉద్యోగంలో మార్పు వలన చక్కటి ఆర్థిక ధనలాభాదులు కలగటానికి యోగకరమైనటువంటి కాలము ఈ కుజగ్రహం వలన. బుధగ్రహం కూడా అమ్మ 7వ తారీఖు తర్వాత నుంచి బాగుంటుంది వీళ్ళకి. 7వ తారీఖు నుంచి జూలై 7 నుంచి ఆగస్ట్ 5 వరకు కూడా ఇక పట్టిందల్లా బంగారమా అన్నట్టుగా వీళ్ళ మూమెంట్స్ ఉంటాయి. దూర ప్రయాణాలు చేస్తారు, కొత్త వాళ్ళతో పరిచయాలు జరుగుతాయి, బంధువులు మమేకం అవుతారు, కొత్త ఆలోచనలు అంటే వ్యాపార సంబంధిత ఆలోచనలు వీరికి మంచి ఎనర్జీ పాస్ చేస్తూ ఉంటాయి. అసలు వీళ్ళ ఆలోచనలు విని అవతల వాళ్ళు ఎవరైనా సరే దాసోహం అవ్వాలి. అట్లాంటి చక్కటి యోగము ఆగస్టు 2 తర్వాత కలుగుతోంది. మళ్ళీ ఆగస్టు 5 తర్వాత బుధగ్రహము 12వ స్థానంలోకి వచ్చినప్పుడు మళ్ళీ కొంచెం బుద్ధి విహీనత్వ దోషాలు కలుగుతాయి, ఆర్థికంగా నష్టం కలుగుతుంది, ఫ్లోటింగ్ ఎక్కువైపోతూ ఉంటాయి. ఇట్లా మల్టిపుల్గా గ్రహాల మార్పుల ద్వారా ఎన్నో ఇబ్బందికరమైన పరిస్థితులు ఉంటాయమ్మా. ముఖ్యంగా సింహరాశి వారికి శుక్రగ్రహం పూర్తిగా నిర్వీర్యంగా ఉన్నట్టు చెప్పుకోవాలి. ఎందుకంటే అమ్మ వీరికి రాహువు కేతువు సర్పదోష ప్రభావము చాలా ఎక్కువగా నడుస్తోంది. ఆల్రెడీ ఇది ప్రతి నెల ఉన్నదే సర్పగ్రహం. కానీ శుక్రుడు వచ్చాడే అంటే ఉద్యోగపరంగా కానీ అనుకున్న విషయాల్లో కానీ భార్యాభర్తల మధ్య సత్సంప్రదాయాలు ఉంటాయి కదా, ఆ విషయాలలో కానీ అనుకున్న విషయాలు ఒకటి అనుకుంటే ఇంకోళ్ళు ఒకటి అనుకుంటారు. దీని ద్వారా వారి మధ్య కొంత విభేదత్వం కలగడానికి అవకాశము. ఆగస్టు 1 తర్వాత వీరి మధ్య కుటుంబంలో విపరీతమైనటువంటి సమస్యలు, అంటే వీరి మధ్య సంభాషణలు కోర్టుల దాకా కూడా లాక్కెళ్తాయి. అది ఉద్యోగపరంగానా, బంధువుల మధ్యలో తలదూర్చడం ద్వారానా, లేదా బంధువుల ఇంటికి వెళ్ళలేదని కూడా భార్యాభర్తల్లో ఎవరో ఒకరు గొడవలు పెట్టుకొని అనవసరపు పదజాలాలతో సమస్యలు కోర్టుల దాకా వెళ్తాయి. ధనం పూర్తిగా నష్టము. అటు సూర్యబలం లేక, గురుబలం లేక, శుక్రబలం లేక, బుధబలం లేకపోతే ఏమవుతుంది? కాబట్టి 4 గ్రహాలే కదా, ఒక్క కుజబలం మాత్రమే ఆపుతుంది. కాబట్టి వీరికి ఉన్న పూర్వజన్మ పుణ్య ఫలితమే వీరిని కంట్రోల్ చేస్తుంది. అక్కడ కూడా ఏంటంటే కుజదృష్టి శుక్రుడి మీద పడుతుంది. కాబట్టి చాలా జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకోవాలి ఎవరు? సింహరాశి వారు. కాబట్టి మీరు అడిగినట్లుగా సింహరాశి వారు ఎక్కువగా శనిగ్రహానికి సంబంధించినటువంటి రాహుకేతువులకి సంబంధించి మొత్తం అసలు నవగ్రహాలన్నిటినీ ఆరాధించుకోండి. ఒక్క కుజగ్రహం బాగుంటే కాదు కదా, అన్ని గ్రహాలు బాగుండాలి. కాబట్టి నవగ్రహ పాశుపత రుద్ర హోమాన్ని కానీ అభిషేకాన్ని కానీ చేసుకోవటం అనేటటువంటిది వీరికి చెప్పేటటువంటి సూచన. ధన్యవాదాలు గురుగారు. శుభమస్తు.